చూడండి, రేపు ఉదయం మనం పెళ్లికి వెళుతున్నాం. ఎల్లుండి సాయంత్రం వరకు మనందరికీ భోజనాలు, టీలు, టిఫిన్లు అన్నీ అక్కడే. అక్కడ 2 రోజులు తింటే మళ్ళీ మనం ఇంటికి వచ్చాక 3 రోజుల వరకు తిండుండదు. కాబట్టి నాకు తెలుసు, అక్కడే 5 రోజుల సరిపడా తిని రావాలి. అవును కదూ? అవును. అలా అక్కడ తినాలంటే ఇక్కడ ఖాళీ కడుపుతో ఉండాలి. ఇప్పటి నుంచి ఉపవాసం ఉంటే కాని అప్పటికి న్యాయం జరగదు. కాబట్టి ఈ రోజు కడుపు మార్చుకోండి, రేపు కడుపు నిండా కూర్చుకోండి. ఆహా, నిన్ను నీ పొదుపును చూస్తుంటే చచ్చిపోయిన మా పెద్దమ్మే గుర్తుకొస్తోంది. ఎందుకో? అది నీలాగే పాచుకూర ఫ్రీగా ఇస్తున్నారంటే కాలి నడకన కాశీ వెళ్ళొచ్చేది. పాపం చెత్త మొహంది చచ్చి ఎక్కడుందో ఏమో, అచ్చు నీలాగే ఉండేది. నిజం చెప్పావురా? ఏంటి? నిజమే చెప్పావా అని అడుగుతున్నానమ్మా. ఆ, ఆ, ఆ. సర్లే, అక్కడికి వెళ్ళాక నీళ్లు కూడా ఎక్కువగా తాక్కండి. తక్కువ తినాల్సి వస్తుంది. అర్థమైందా? ఆ, ఆ, ఆ. అబ్, అత్తయ్య ఎప్పుడో తినేదానికి ఇప్పటినుంచి ఉపవాసం ఉండటం అవసరమా అని. ఏంటి? అబ్బే అని నేననటం లేదు అత్తయ్య, మీ అబ్బాయి అంటున్నారు. నేనా? మీరేగా అన్నారు. మీ అమ్మగారి దగ్గర మొహమాటం ఎందుకు అని అడగండి. ఏరా, లత చెప్పింది నిజమేనా? నేను అన్నాను అని అది అన్నదంటే అలా అనే ఉంటానమ్మా. నోర్మై, అమ్మ మాటకే ఎదురు చెప్తావా? అమ్మంటే దేవతరా. అమ్మ తినమంటే తినాలి, తాగమంటే తాగాలి. అమ్మని ఒక్క మాట చెప్పమను, జీవితాంతం తిండి లేకుండా తాగేస్తూ బతికేస్తాను. విన్నారుగా? విన్నారుగా? వాడురా కొడుకంటే. అదిరా మ్. అదిరా తల్లి మీద ప్రేమంటే. నేను చెప్తే నీళ్లు తాగి బతికేస్తానంటున్నాడు. మీలో ఒక్కరైనా అలా చేయగలరా? అదిరా అదిరా తల్లి మీద ప్రేమంటే. నేను చెప్తే నీళ్లు తాగి బతికేస్తానంటున్నాడు. మీలో ఒక్కరైనా అలా చేయగలరా? వాడు తాగుతా అన్నాడు, నీళ్లు తాగుతా అనలేదు. సర్లేండి, వాడు అనకపోయినా అర్థం అదే. నీకెలా అర్థమైతే ఓకే. అమ్మా, ఎవరేమనుకున్నా నీ ప్లాన్ నాకు క్లియర్ గా అర్థమైంది. నువ్వేం చెప్పినా చేయడానికి నేను రెడీగా ఉన్నాను. అందుకోసం ఒక్కరోజు కాదు, అవసరమైతే 100 రోజుల ఉపవాసానికి కూడా నేను రెడీ. శభాష్, శభాష్. థ్యాంక్ యూ అమ్మా. ఈ ఇంట్లో నన్ను అర్థం చేసుకునేది నువ్వు ఒక్కడవేరా నాన్న. ఈ మురుకులు ఎప్పటికీ నన్ను తెలుసుకోలేరు. సరే 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 సరే, చెప్పింది అందరికి అర్థమైందిగా. రేపటికి రెడీగా ఉండండి. వెళ్ళండి వెళ్ళండి. ఏయ్, నువ్వేంటి ఇక్కడ తెచ్చావు? వెళ్ళి నీ పని చూసుకో. వెళ్ళే. అబ్బబ్బబ్బా, త్వరగా కానివ్వండి, అవతల పెళ్లి వాళ్ళు వచ్చే సమయం అవుతుంది. అలాగేనమ్మా. ఇదిగో, ఆ బీరకాయ మీద తోలు బాగా తీయండి, లేకపోతే తినేటప్పుడు గట్టిగా ఉంటుంది. అలాగేనమ్మా. ఏమయ్యా, ఏంటి నువ్వింకా వంకాయలు కోస్తున్నావు? కీర తీసుకో, పెద్ద ముక్కలు కోయి, చిన్నవి కాదు. అలాగేనమ్మా. బా, త్వరగా కానివ్వండియా, త్వరగా కానివ్వండి. 286, 87, 88, 89, 90. ఇదిగో అబ్బాయి, అమ్మా మొత్తం 300 కుర్చీలని చెప్పారు. అవునమ్మా. ఇక్కడ చూస్తేనేమో 290 మాత్రమే ఉన్నాయి. మిగతా 10 కుర్చీలు తెచ్చారా? తెచ్చినట్టు లెక్క రాసుకొచ్చారా? ఆ 10 కుర్చీలు లోపలేశారమ్మా. అయితే సరే. సరేనమ్మా. ఇదిగో అబ్బాయి, ఇదిగో టెంట్ అబ్బాయి, మీకు చెప్పిందేమిటి, మీరు చేసిందేమిటి? ఏమైందమ్మా? ఏమైందా? నీకు అడ్వాన్స్ ఇచ్చిన రోజు కొత్త టెంట్ మాత్రమే వెయ్యాలని చెప్తే అలాగేనండి అని గుమ్మడికాయలా తలూపావు. ఇప్పుడు చూస్తే పాత టెంట్ ఒకటి తీసుకొచ్చి మా మొహాన కొట్టావు. ఇలా అయితే నీకివ్వాల్సిన డబ్బుల్లో ఓ 500 కట్ చేసిస్తాను, సరేనా? అది కొత్తదేనమ్మా. కొత్తదా అంటే నీ కంటికి నేను గుడ్డిదాల్లా కనిపిస్తున్నానా? దీన్ని చూసి ఎవరైనా కొత్తది అంటే నీకివ్వాల్సిన దానికంటే డబ్బులు ఇస్తాను. ఏది ఒక్కరితో అయినా ఇది కొత్తదని చెప్పించు. ఇదిగో కృష్ణశాస్త్రి బాబాయ్, ఈ టెంట్ ఉంది చూసారు, ఇది కొత్తదా పాతదా చెప్పండి. టెంటా? ఇక్కడ టెంట్ ఎక్కడుందే చూసి చెప్పడానికి? అదేమిటి బాబాయ్, ఎదురుగా ఉంటే ఎక్కడుంది అంటారేమిటి?
మీ బాబాయ్కి చూపు సరిగా కనిపించదమ్మా, అందుకే బాత్రూమ్ కెళ్ళబోయి బయటకొచ్చారు. అవును. ఆ? నవ్వింది చాలు, వెళ్ళి మంచి టెంట్ తెచ్చి వేయండి. ఇప్పటికిప్పుడు అంటే కష్టమమ్మా, నీ పెళ్లి కొత్త టెంట్ తెస్తాలేమ్మా. ఆ? మంగా ఒసే మంగా, చెప్పండమ్మా. ఆ, ఎలా ఉన్నానే? మీకేంటమ్మా, బ్లాక్ అండ్ వైట్ సినిమాలో భానుమతి లాగా, ఇంకా ఈస్ట్ మన్ కలర్ సినిమాలో వాణిశ్రీ లాగా, ఇంకా? హ్యాపీ సినిమాలో మధుమతి లాగా. ఏయ్, మధుమత అంటే హ్యాపీ సినిమాలో జెనీలియా పేరు మధుమతమ్మా. ఏయ్, ఛీ! చెత్త మొహందానా, ఏ పేరు వినబడితే ఈ అనసూయాదేవి అగ్ని పర్వతంలా మండిపోతుందో, ఏ పేరు వినబడితే నా రక్తం రాకెట్లా పరిగెడుతుందో, ఆ పేరు గుర్తు చేసి నా మనసుని హత్య చేశావే. తప్పైపోయిందమ్మా, ఇంకెప్పుడు ఆ పేరు మీ ముందు చెప్పనమ్మా. సర్లే సర్లే, మొదటి తప్పు కాబట్టి 10 రూపాయల ఫైన్ తో వదిలేస్తున్నాను. పేరు చెప్పినందుకు ఫైనా? నువ్వు బాగుపడవే, దుంప నాశనం అయిపోతావు. థ్యాంక్స్ అమ్మా. ఇందుకే మనం ఎవరింటికి వెళ్తున్నామమ్మా? ఆ మధుమతి ఇంటికే. పర్లేదులేమ్మా, ఆ పేరు నా ముందెత్తినా నేనేవి ఫైనేను. ఏడ్చావ్. ఆ పూలేంటి? మన పక్కింటి ఆంటీ ఇచ్చిందమ్మా. ఓ, ఆంటీ ఇచ్చిద్దా? రాత్రి నాతో చెప్పిందిలే. ఏమని? ఆ, వడ్డీ కింద పూలు పంపిస్తున్నానని. ఆ, నాతో చెప్పలేదమ్మా. నాతో చెప్పిందిలే, నీతో చెప్పమని. ఆ, ఇదిగో, పెళ్ళైపోయాక నీ పూలు నీకిచ్చేస్తాను. ఆంటీకిచ్చి నా వడ్డీ నాకు తెచ్చిచ్చేయి. వాడుకుని వాడిపోయాక ఇస్తే తిరిగిచ్చేసి వడ్డీ తేవాలా తింగర మొహందానా. ఏమే కోడలు పిల్ల, పెళ్ళయ్యాక మీ ఆయనతో కలిసి బెంగళూరు వెళ్ళిపోతావంటగా, మమ్మల్ని కూడా తీసుకెళ్తావా నువ్వు? ఎందుకులేండి అత్తయ్య, అక్కడ పనివాళ్ళు బోల్డ్ మంది దొరుకుతారంటండి. పోసి నీ అసాధ్యం పాడుగాను. చురకలంటించాలంటే ఎవరైనా నీ తర్వాతేనే. రేపు కట్టుకోపోయేవాడు నీతో ఎలా వేగుతాడో ఏంటో. నాకు వేపుడు చేయడం బాగానే వచ్చు కాబట్టి బాగానే వేగుతాడు. అబ్బబ్బబ్బబ్బా, నీకోసం ఇల్లంతా వెతుకుతున్నానే, ఇక్కడేం చేస్తున్నావు? నువ్వు లోపల ఏం చేస్తున్నావో నేను ఇక్కడ అదే చేస్తున్నాను. ఇంతకీ నాతో ఏం పనో చెప్పమ్మా. వచ్చిన బంధువులకి టీలు కాఫీలు ఇచ్చేవాళ్ళెవరూ లేరు. నువ్వు వెళ్ళా పంచుడు, నేను మీ అక్కని ముస్తాబ్ చేయిస్తాను. ఈ కాఫీల సంగతి అమ్మాయి ఫ్రెండ్ కి చెబితే చూసుకుంటుంది. అమ్మా మధు, మన ఇంటికి రావడానికి దారి తెలియక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఈ ఫోన్ లో స్పీకర్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల నేను వాళ్ళతో అరవలేకపోతున్నాను. దీన్ని నువ్వు దగ్గర పెట్టుకుని వాళ్ళు ఎలా రావాలో దారి చెప్పు. అలాగే నాన్నగారండి. చెప్పండి. ఏంటి అందరూ అప్పుడే నిద్ర లేచారే? రాత్రి పడుకుంటేనే కదా నిద్ర లేవటం. ఎందుకు పడుకోలేదు? కడుపులో కాలుతుంటే నిద్ర ఎలా పడుతుందే? అయినా పస్తులుంటే మస్తుగా తినొచ్చని చెప్పిన గాడిదెవరే? ఆకలితో చస్తున్నాం. చేస్తున్నావని నేను కాపురానికి వచ్చిన దగ్గర నుంచి అంటున్నావు. ఒక్కసారి నేను చచ్చావా?
ఆ, ఊరికే మాటలు చెప్పడం కాదు, పౌరుషం ఉంటే చచ్చి చూపించు. దాని నోట్లో నోరు పెట్టకే అమ్మా, నీ నోట్లో మట్టి పడుద్ది. ఏమి రామకోటి, ఇంటికి పెద్ద కొడలువైనందుకు పద్ధతిగానే రెడీ అయ్యావు. నీ పెళ్లి నాటి చీర కట్టావు, కొంచెం జాగ్రత్త. పెళ్లిలో పెత్తనం భుజాన వేసుకుని ఎక్కడంటే అక్కడ కూర్చుని మరకలు పెట్టావో జాగ్రత్తగా చూసుకుంటానత్తయ్య. ఏంటి కోటి, అక్కడ పెళ్లి కూతురికి పోటీ ఇచ్చే రేంజ్ లో చీర కట్టావు. కాకపోతే అంత రిచ్ చీర కడితే ఊరి జనాల కన్ను నీ చీర మీదే ఉంటుంది. పొరపాటున మారిస్తే కొట్టేసే ఛాన్స్ ఉంటుంది, జాగ్రత్త. అలాగే అత్తయ్య, ఇంటికొచ్చేదాకా ఈ చీర మార్చను. అరకోటి, నీ సంగతేంటి? నాకు తెలుసు, ఖాళీ లేకుండా కాకి బంగారం పెట్టావు, ఒరిజినల్ బంగారం పెట్టావనుకొని ఏ ఎదువు కొట్టేస్తాడు, జాగ్రత్త అంటున్నారు. అవును కదూ? ఆహా, చూడటానికి వెర్రిదానిలా ఉన్నా బుర్రలో ఏముందో బుర్ర కథ చెప్పినట్టు చెప్పేశావమ్మా. మాట్లాడించాలి. నాన్న చేతు, మనం అక్కడికి వెళుతుంది కేవలం తింటానికి కాదు. నాకు తెలుసమ్మా, అక్కడికి వెళ్ళాక ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో మొత్తం ప్లాన్ చేసుకున్నాను. కొంచెం కూడా మిస్ అవనమ్మా. పెళ్ళవడం, ఆ మధుమతి చాప్టర్ క్లోజ్ అవ్వడం కన్ఫర్మ్. నాకు నీ మీద పూర్తిగా నమ్మకం ఉంది. పదండి పదండి, రండి రండ్రా. అవును, మనందరం పెళ్లికెళ్ళి ఫుల్లుగా తింటాం. మరి ఆవులకి ఎవరు గడ్డేస్తారు? నేనేస్తానమ్మా. కరెక్ట్, నువ్వే వేస్తావు. కాకపోతే ఇక్కడ కాదు, ఆ పెళ్లి వాళ్ళ ఇంట్లో. యా అవునమ్మా, పశువులతో సహా తింటేనే పర్ఫెక్ట్ పెళ్లి భోజనం అవుతుంది. నాకు తెలుసు, మీరు గుడిని మింగే టైప్ అయితే మన చైతు గుడితో పాటు గుడిలో లింగాన్ని, గుడి బయట జంగాలని కూడా మింగే టైప్ అత్తయ్యా. ఏయ్, పెళ్లికెళ్ళి తిరిగొచ్చేదాకా నాకు తెలుసు అన్నావో నాలుక మీద బాధ పడతాను. ఆ పని చేయండి అత్తయ్య, మాకు మనశ్శాంతిగా ఉంటుంది. నాకు రే సుబ్బా, మేము వెళ్తున్నాము, నువ్వు ఆవుల్ని తీసుకుని వెంటనే రా. అలాగేనమ్మా. ఏంటి గుంపులు గుంపులుగా ఎక్కడికో బయలుదేరట్టున్నారు? అవును, బయలుదేరినట్టున్నారు. పెళ్లికెళ్తున్నావమ్మా, నీతో చెప్దామని అనుకున్నాను. కాకపోతే హడావుళ్ళో మర్చిపోయాను. అవును, మర్చిపోయి ఉంటారు. మీరు ఆగండి. నేనా? మీరే. నేను ఆగే ఉన్నాగా. అబ్బా కర్మ, చూడమ్మా. చూడు మా ఆవిడకమ్మా. నీకు నా మీద ప్రేమ ఎంత కారిపోతుందో నన్ను వదిలేసి మీరు పెళ్లికి వెళ్తున్నప్పుడు అర్థం అవుతుంది. అవును, అర్థం అవుతుంది. నిజంగా నిన్ను కూతురన్న విషయం గుర్తుంటే ఎప్పుడో చెప్పుండేదానివి. లేదు కాబట్టి ఇలా దొంగలా వెళ్ళిపోతున్నారు. దొంగలా వెళ్ళిపోతున్నారు. అబ్బా అల్లుడు గారు, సంతలో వేలంలాగా వంత పట్టం మానేసి సొంత డైలాగులు ఉంటే చెప్పండి. అవును, సొంత డైలాగులు ఉంటే చెప్పండి. నిన్ను మార్చటం నా వల్ల కాదు, నేను మూసుకుంటాను, మీరు అలాగే కూసుకోండి. చెప్పమ్మా, మీరు అసలు నీ కూతుర్నేనా? కూతురునేనా? నువ్వు నన్ను కన్నావా లేక ఎక్కడి నుంచి ఎత్తుకొచ్చావా? ఎక్కడి నుంచి ఎత్తుకొచ్చావా? అమ్మ కౌసల్య, చిన్న విషయానికి ఎందుకు ఇంత గొడవ చేస్తావు? ఇప్పుడేంటి, నువ్వు కూడా మాతో వస్తావా? అవును, వస్తావా? వస్తే నాకేంటి లాభం? అవును, మాకేంటి లాభం? 2 రోజులు అక్కడే ఉంటాం, నచ్చినవన్నీ తింటాం, దొరికినవన్నీ తెచ్చుకుంటాం. తెచ్చుకుందాం. అర్థమైంది. కట్నం ఇవ్వకపోయినా ఇలాంటి గిట్టుబాటు పనులు బాగా చేస్తావమ్మా. బాగానే చేస్తావు. కాకపోతే బట్టలు మార్చుకుని రావడానికి కొంచెం టైం అవును, పడుతుంది. కొంచెం టైం పడుతుంది.
వెళ్ళి తొందరగా రండి. మీరు నడవండి. పదండి. మరి నా ప్యాంటు? అమ్మ మళ్ళీ సంక్రాంతి కొంటదిలేండి. ఆ, ఆ. పదండి త్వరగా. రెడీ అవ్వాలి కదా. పెళ్లి వంటలు. దశ కొద్దీ దొరికాడు పుసికళ్ళ మొగుడని ఆ పిచ్చిదానికి ఇంకో పిచ్చోడు దొరికాడు. ఏం కాపురం వెలగబెడుతున్నారో సరే, ఏంటో. సరే, సరే, సరే. చూడండి, మా ఆడవాళ్ళమందరం ముందుగా వెళతాం. మీ మగవాళ్ళందరూ వెనకొచ్చి మగ పెళ్లి వాళ్ళతో కలిసి లోపలికి రావాలి. అంటే మేము ఆడపెళ్లి వాళ్ళ తరఫున, మీరు మగ పెళ్లి వాళ్ళ తరఫున. అర్థమైందా? అర్థమైందమ్మా. కాకపోతే చేతు వాళ్ళకి ముందే తెలుసు కాబట్టి మాతో వస్తాడు. ముఖ్యంగా మీకు చెప్పేదేంటంటే ఉమ్, హా, అది విషయం. ఎక్కడ చిన్న పొరపాటు జరిగినా మన ప్లాన్ మొత్తం చెడిపోతుంది. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని నడుచుకోవాలి. అమ్మా మేము రెడీ. మేము రెడీ. ఆ, 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 అయితే పదండి. అయితే పదండి. 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 ఏమయ్యా, మిమ్మల్ని 7 గంటలకి రమ్మన్నాను, 8ంటికి వచ్చారు. ఎప్పటికి పూర్తి చేస్తారు? ఇంటి ముందు షామియానా లేకపోతే పెళ్లి కాడే రాదు. సరే సరే, త్వరగా చేయండి. సుమతి, అనసూయమ్మ గారు కుటుంబ సమేతంగా వస్తున్నారు. ఏర్పాట్లన్నీ చేసావా? అబ్బబ్బబ్బా, ఎన్నిసార్లు అడుగుతారండి? మీ అనసూయమ్మ గారికి ఏ లోటు రాకుండా చూసుకుంటాం, సరేనా? ఏం లేదు సుమతి, కేవలం నేను పిలిచిన కారణంగా ఆవిడ కుటుంబంతో సహా వస్తున్నారంటే మన మీద ఎంత అభిమానం ఉందో అర్థం చేసుకోవచ్చు. నిజమేనండి. సొంత బంధువులే పెళ్లికి రావాలంటే ఖర్చులవుతాయని, పనులు మానుకోవాలని ఇంటికొకరు చొప్పున వంతులు వేసుకొని వస్తున్న ఈ రోజుల్లో ఏమీ కాని మన కోసం కుటుంబ సభ్యులందర్నీ తీసుకుని రావటం ఎంత గొప్ప విషయమో నాకు తెలుసండి. సరే సరే, వీళ్ళ ఏర్పాట్లు అవి చూడు. అలాగేనండి. ఆ, 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 అరుగో మాటల్లోనే వచ్చేశారు. నమస్కారం అమ్మా. నమస్కారం, నమస్కారం. మీకోసమే ఎదురు చూస్తున్నా. అవునా? బాగున్నారా మాస్టర్ గారు? బాగున్నానమ్మా. తను పెద్ద కోడలు తులసి. నమస్తే అండి. ఆ, తను రెండో కోడలు లత. నమస్తే. ఆ, ఇది నా మూడో కోడలు శిరీష. ఆ. వీళ్ళేంటి అమ్మా ఏదో సొంత బంధువులు పెళ్లికొచ్చినట్టు ఇల్లు మొత్తం కదిలొచ్చారు. వింటే వాళ్ళు బాధపడతారు. వెళ్ళి మచ్చి కలిపి రెడీగా పెట్టు. వాళ్ళేమైనా పంచపాండవులు అనుకున్నావా ఏమిటి? పావు లీటర్ పెరుగుతో సరిపెట్టడానికి. కౌరవుల్లా పెద్ద పరివారమే వచ్చింది.
వాళ్ళందరికీ మజ్జిగివ్వాలంటే మినిమం 10 లీటర్ల పెరుగు కావాలి అమ్మా. చాలే, కావలసిన వాళ్ళ దగ్గర ఖర్చు గురించి ఆలోచించకూడదు. కానీ ఆ వచ్చిన ఆవిడుంది చూసావు, కట్టుకున్న భర్త దగ్గర నుంచి కన్న బిడ్డల వరకు ఖర్చు గురించి మాత్రమే ఆలోచిస్తుంది అమ్మా.